పిల్లి ఏమో యాత్రకు బయలుదేరినట్టు ఇన్ని రోజులు అతకం పతకం ఉండి అక్కర్లాన్ని తీర్చుకొని ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇన్నొద్దులు చేయిచ్చి సోపతిగా ఉన్న మీదకే కయానికి కాలు దూతున్నాడులా గిడవో ఎమ్మెల్యే మరిగా ఎమ్మెల్యే ఎవరు మీదకి కాలు దూతాడు ఏ పార్టీ పురాగా మనం కూడా అరుచుకోవాలి కదా చలో పాండ్రి యోగిడ మన మాజీ ఉప ముఖ్యమంత్రి శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ అనేమో మాట్లాడుతుండో పారి ఇందాం. పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులు అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపో మాపో జైలుకు పోయేటట్టున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చలు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఉచ్చలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధం అవుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి? అగో సార్కి ఇప్పుడే మేలుకొచ్చినట్టుందిగా. ఏమంటుండ అంటే మొత్తం పెద్ద ఎత్తున తెలంగాణ వనరులను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిందంట, విధ్వంసానికి పాల్పడ్డదంట. ఇక మేమే నిజాయితీ పర్లం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుందట. సార్కి అలా మేలుకొచ్చి ఇట్లా మాట్లాడుకొస్తుండు. కేసీఆర్ కుటుంబంలో లిక్కర్ కేసులనేమో కవిత ఢిల్లీ తిహార్ జైలు ఉండే, తర్వాత కేటీఆర్ ఏమో ఈ ఫార్ములా కేసుల రేపో మాపో జైలుకు పోతాడు. అటే ఇంకా కాళేశ్వరం ఏటీఎం ప్రాజెక్టులు అని చెప్పుకుంటున్నారుగా, అందులో కేసీఆర్ హరీష్ రావును కూడా అరెస్ట్ చేస్తామని విచారణ చేయాలని ఇప్పటికీ ఆలీలు గుసగుస పెడుతున్నారట. అగో సార్కి ఇవాళ మేలుకొస్తే ఇప్పుడే మాట్లాడవట్టిండు. అవుసారు మరి సార్తోని ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా? అయినా శేషంగన్పూర్లో మీరు గెలిచింది కూడా గా బీఆర్ఎస్ కేసీఆర్ పేరు చెప్పేగా సారు. అయినా రాజకీయ నాయకులు అంటేనే ఏ ఎండ కాగొడుగు పట్టుడు, ఊసరవెల్లి లెక్క రంగులు మార్చుడు అని మరోసారి నిరూపిస్తుండు సారు. కాకపోతే ఎందుల్లా ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా. ఇన్ని రోజులు ఆ పార్టీలు ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి భజన చేసినాం. ఇప్పుడు ఒడ్డు యువతల పక్క వచ్చినాం కాబట్టి ఇల్లు మెచ్చుకోవాలంటే అలా తిట్టాలి, గంతేగా సారు. ఈ సారు గిట్లా మాట్లాడుంది చూసి బీఆర్ఎస్ వాళ్ళు ముందుగాల మా సారు గుర్తు మీద మా సారు పేరు చెప్పి గెలిచినందుకు ఫస్ట్ ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, అటంక సిరి నువ్వు ఉన్న పార్టీ కండవ కప్పుకొని గెలువు, గప్పుడు మాట్లాడు అని కొంతమంది సురకలు అంటిస్తున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎన్నికలల్లా కూడా మా సారు 3వ ముచ్చటగా ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పింది కూడా గీసారే. ముద్దుగునైపోండ్రి రాజకీయాలు, ఏ ఎండకా గొడుగు పట్టుడు అన్నట్టు.